హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉందంటే, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటనలను ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రవాదుల దాడి నుంచి దానికి ప్రతీకగా భారత వైమానిక దళం జరిపిన బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు పలు రకాల విభిన్న రీతిలో ఎంతో ఉత్కంఠభరితంగా మరియు సహజంగా బాగా చిత్రీకరించారు. అలానే గగనతలంలో కాపలా కాస్తూ శత్రువుల నుండి వచ్చే ప్రమాదాలను పసిగడుతూ చేసే పోరాట సన్నివేశాలు చాలా సాహసిద్ధంగా చిత్రీకరించడం విశేషం. మరియు ఈ చిత్రం ఒక ఫైటర్ జెట్ పైలట్ యొక్క నిర్వహణ మరియు అతని యొక్క దేశభక్తి అలానే ధైర్య సాహసాలను బేస్ చేసుకొని రూపొందిన చిత్రమే ఆపరేషన్ వాలంటైన్. ఇకపోతే పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నెహ్రూ, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రయోగించిన వజ్ర, వాటి మధ్య జరిగే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలాగే గగనతలంలో ఫైటర్ జెట్లు వీర విహారంతో కూడిన విజువల్స్ ఒక వండర్లా అనిపిస్తాయి. అలానే ఒక చిన్న పాప ప్రాణాలు కాపాడే సన్నివేశంతో గూస్ బాంబ్స్ రావటం విశేషము. మరియు ప్రతిసారి వద్దు అనే ఒక పై అధికారి ఏమి జరిగినా చూసుకుందామనే డైలాగ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఈ మూవీ వరుణ్ తేజ్ ఒక ఫైటర్ పైలట్గా బాగా సెట్ అయ్యాడు. అలానే ఆ క్యారెక్టర్కి బాగా ఒదిగిపోయాడు. ఇకపోతే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ స్టోరీ వచ్చేసి, అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర భారతీయ వైమానిక దళంలో స్క్వాడర్ లీడర్. ఏమి జరిగినా చూసుకుందాం అంటూ ధైర్య సాహసాలతో అడిగేసే రకం. వైమానిక దళంలో పనిచేసే రాడర్ ఆఫీసర్ అహాన్ గిల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రాజెక్ట్ వజ్రా కోసం నడుము కట్టిన సమయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాని నుంచి కోలుకుంటున్న క్రమంలోనే ఆయన ఆపరేషన్ వ్యాలంటైన్ కోసము రంగంలోకి దిగుతాడు. ఆపరేషన్ వెనుకున్న కథ ఏమిటి, ప్రాజెక్టు వజ్రా లక్ష్యం ఏమిటి, తదితర విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, దేశభక్తితో సాగే సన్నివేశాలు, అలానే వరుణ్ తేజ్ మరియు మనీష్ చిల్లర్ యొక్క వారి యాక్టింగ్, అలానే ఈ మూవీ యొక్క విజువల్స్, అట్లనే ఈ మూవీకి సమకూర్చిన బీజిఎం చాలా చక్కగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి, కథనము కొంచెం బాగా చెప్పుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇకపోతే కొరవడిన భావోద్వేగాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.